నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలో జమ్మికుంట పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్క్ నిర్వహించారు. రానున్న వినాయక చవితి మరియు దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గాంధీ చౌరస్తా నుండి వీధుల వెంబడి తిరుగుతూ కవాతు చేయడం జరిగింది. నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రజలు చాలా సంతోషంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయులు అల్లర్లు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కానీ ఈరోజు మనము జమ్మికుంట మండలంలో జమ్మికుంట పట్టణంలో సిపిఐ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మనం మార్నింగ్ ఫ్లాగ్ మార్చ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్కి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఇటీవల రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. దానిపై వెంటనే చర్యలు తీసుకొని ఎన్నికల అధికారులు దొంగ ఓట్లను ఓట్ల జాబితా నుండి తొలగించాలి మరియు పోలింగ్ స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్ గతంలో ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండేదో ఆ విధంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి అనే నినాదాలతో నిరాహార దీక్ష చేయడం జరిగింది. దేశంలో జరుగుతున్న ఓట్ల దొంగతనం గురించి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేవలం ఒకసారి అధికారంలోకి వస్తే ప్రతిసారి వాళ్ళే అధికారంలోకి రావాలని ఉద్దేశంతో ఇటువంటి చర్యలు చేపడుతున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఐటీ సెల్లను ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది యువతని మోటివేట్ చేస్తూ వాళ్ళందరినీ ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ఓట్లు వేయించడానికి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే వాళ్ళు తెలంగాణలో ఓటర్లు అవుతారు, ఇంకొక రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే వాళ్ళు ఆంధ్రాలో ఓటర్లు అవుతారు, మహారాష్ట్రలో, గుజరాత్లో ఇలా ప్రతి చోట వాళ్ళు ఓటర్లుగా మారుతూ వాళ్ళ జీతాలు వాళ్ళు ఇస్తున్న డబ్బులకు ఆశపడుతూ ఇటువంటి వాళ్ళ పార్టీని గెలిపించుకునే పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థని ప్రస్తుతం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. దీనికి వెంటనే చర్యలు తీసుకొని ఓట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఓటర్ ఎక్కడైతే పోలింగ్ సెంటర్లలో ఉండే సీసీ కెమెరాలని మనకు ఇంతకుముందు గతంలో ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండేనో ఆ విధంగా అందుబాటులో ఉండే విధంగా చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. శ్యామ్ సుందర్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మరియు యూత్ కాంగ్రెస్ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్. ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఒక మేలుకొల్పు దేశానికి జరుగుతున్నటువంటి ఓట్ల ఏదైతే ఓట్ల చోరీ జరుగుతుందో అంటే అర్థంలో చూసినట్టుగా రాహుల్ గాంధీ గారు గుర్తించడం జరిగింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేర ఆరోపణ చేసినటువంటి వ్యక్తిని అఫిడవిట్ అడగడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గారు అఫిడవిట్ ఇచ్చినప్పటికీ కూడా దానికి ఎలాంటి సమాధానం చెప్పని ఈ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ
గాంధీ కుటుంబం పైన బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలతో కానీ, పేపర్లు కానివ్వండి, మీడియా సంస్థలతో కానివ్వండి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కాంచుకోట కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పాడైపోయిన గుడ్లను పంపిణీ చేసిన అంగన్వాడీ టీచర్. గుడ్డుపై నుంచి బాగానే కనిపిస్తున్న లోపలంతా పాడైపోయి దుర్గంధం వెదజల్లుతోందని, పొరపాటున ఆ గుడ్లను తమ పిల్లలు తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని కాంచుకోట కాలనీకి చెందిన కొండా శశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సంఘటన వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో జరిగిన విషయం తెలిసి కూడా అధికారులు గుడ్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోలేకపోవడంతోనే ఇలాంటి పాడైపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కొండ శశాంక్. నేను ఆసిఫాబాద్ కొమరం భీం డిస్టిక్లో నివసిస్తున్నాను. మాది కంచుకోట కాలనీ. ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుడ్లు తెచ్చుకున్నాము మా అబ్బాయి కానీ. అవి మొత్తం కుళ్ళిపోయి మొత్తం దుర్వాసనతో కూడుకొని ఉన్నాయి. లోపల మొత్తం నల్ల నల్లగా మొత్తం గడ్డగట్టి ఉన్నాయి. అది మేము తెచ్చుకున్నాము, మాకు కూడా తెలియదు. మేము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసే వరకు అట్లా ఉన్నాయి. అది రేపటి రోజున వేరే పిల్లలకు పోయినా కూడా అది చూడనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు. మేము చూసినాం కాబట్టి మాకు ఓకే, నో ప్రాబ్లం, ఇప్పుడైతే మాకేం సమస్య లేదు. కానీ చూడనప్పుడు వాళ్ళు దానికి ఉడకబెట్టి మనం గుడ్డు పెట్టినప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్, వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అందరు తల్లిదండ్రులు గమనించగలరు, ఈ విషయంలో అందరూ గమనించగలరు. అంతే. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గోపాలరావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని 23 ఆగస్టు 2025 రోజున నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విశ్రాంత అసోసియేట్ ప్రొఫెసర్ మేజర్ సిహెచ్ శివప్రసాద్ మాట్లాడుతూ, అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఆర్యభట్ట లాంటి ప్రయోగాలు, చంద్రయాన్ 1, 2, 3 లాంటి ప్రయోగాలతో ప్రపంచంలో భారతదేశం ఎందులోనూ తక్కువ లేదని నిరూపించిన ఘనత మన శాస్త్రవేత్తలదని, ఇస్రో ఎన్నో ప్రయోగాలతో తన కీర్తిని ఇనుబడింపజేసిందని, కావున విద్యార్థులు ఆదర్శనీయ వ్యక్తుల జీవితాలను ఎప్పటికప్పుడు చదువుతూ వారిని అనుసరిస్తూ ఉండాలన్నారు. It's indeed my proud privilege to propose the vote of thanks on this memorable occasion of Space Day celebrations organized by the Department of Physics, GRP GDC Bhainsa. First and foremost, on behalf of our college, I extend our heartfelt gratitude to our chief guest, Major Shivaprasad Garu, retired associate professor, for gracing this occasion with his presence and for sharing his valuable insights through his PPT with us. Our sincere thanks to our beloved principal sir, Sri K. Vijayagaru, for his constant encouragement, leadership and support in making this program a grand success. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని విదిత్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణం మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు మొత్తం 1,30,15,080 రూపాయల విలువ గల 130 చెక్కులు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.
ప్రజలకు లబ్ధిదారులకు ప్రేక్షకులకు అందరికీ పేరు పేరు నమస్కారమా, శుభాకాంక్షలు. మీ అందరూ మీ మన పిల్లలందరూ అందరూ సుఖంగా క్షేమంగా అందరూ ఉండాలని కోరుతూ ప్రజల జీవితాల్లో మార్పు రావాలి అని ఆలోచన చేసి రాజకీయాలు చేయాలంటే నేను ఎప్పుడు బాధపడ్డాను. అదేవిధంగా గత 20 నెలల నుంచి మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినప్పుడు కరెంట్ పోయింది. తిట్ట ఎవరిని తిట్టలేదు. జనరేటర్ ఒక్క నిమిషం అయిపోయా. జనరేటర్ అయిపోయా. నీ పేరు మెట్పల్లి ఉండాలి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించిన వినాయక విగ్రహాల దాత తిరుమళ్ల సురేందర్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ 1996లో 5 విగ్రహాలతో ప్రారంభించి నేటికి ఉమ్మడి జిల్లాలలో కొన్ని వేల విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. మొదటి పండుగ వినాయక చవితి పండుగతో ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. మా యొక్క సోదరులందరూ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, మెంబర్లకి, ఇక్కడ విచ్చేసిన ఆనంద్ అన్న గారికి, రాజ్కుమార్ అన్న గారికి, గోపి గారికి, మిగతా పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మన కాళహస్తిలో 25వ తేదీ సోమవారం 12:30కి ఈ యొక్క విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా మా యొక్క ప్రెస్ క్లబ్ అన్నదమ్ములందరినీ కూడా ఆహ్వానించేదానికి ఈ యొక్క ప్రెస్ క్లబ్ దగ్గరికి రావడం జరిగింది. అందరూ దయచేసి మీరందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను మీ అందరికీ తెలుసుంటుంది, గత 1996 నుంచి 5 విగ్రహాలతో స్టార్ట్ చేశారు. ఈరోజు 2 జిల్లాలకి వేల విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ పోతంగల్ ఎంఆర్ఎల్ గార్డెన్లో సన్నాహక సమావేశం బీజేపీ పార్టీ అధ్యక్షులు త్యాగా సరీన్ మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా నవీపేట మండలం నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తరలి రావాలన్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల అధ్యక్షులు త్యాగసరిని గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరియు గారిని భూషణ్ గారు సన్మానించాల్సిందిగా భూషణ్ అలాగే రవీంద్రనాథ్ గారి జన్మదిన సందర్భం కూడా ఉంది కాబట్టి ఈ 2 విషయాలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఏదైతే మొన్న జిల్లాకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా మన జిల్లాకు రావడం జరిగింది రామచంద్రన్న గారు. హనుమకొండ జిల్లా డీసీసీ భవన్ నందు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జనహిత పాదయాత్ర కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలు అందరికీ వివరించే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. వర్ధన్నపేట శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేతృత్వంలో పాదయాత్ర జరుగుతుందని మంత్రి అన్నారు. అంటే రేపు కాక ఎల్లుండి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో బ్రహ్మాండమైన పాదయాత్రలు విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ నేను సెలవుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇన్ఛార్జిగా రాష్ట్ర వ్యాప్తంగా మిత్రుడు సోదరుడు రాజ్ ఠాకూర్ గారు ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. రామకొండం ఎమ్మెల్యే గారు, అదేవిధంగా శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ నల్గొండ నుంచి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ముందుగా 2 నిమిషాలు ప్రెస్ వార్తోటి టూర్ ప్రోగ్రామ్ మంత్రి గారు చెప్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ మండలం మాడగడ పంచాయతీ దానిరంగిని గ్రామం సీసీ రోడ్డు డ్రైనేజీ సమస్యలపై గ్రామస్తులు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తాంగుల దామోదర్ మాట్లాడుతూ దానిరంగిని గ్రామంలో సొంతంగా విరాళాలు సేకరించి జేసీబీని తెచ్చుకొని ఊర్లోకి మట్టి రోడ్డు నిర్మించుకున్నామని చెప్పారు. నమస్తే అండి, మేము దాండ్రంగిని గ్రామవాసులం. మా ఊర్లో సీసీ రోడ్డు గురించి చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అయినప్పటికీ ఏ గవర్నమెంట్ అధికారి కానీ, ఏ ప్రభుత్వ అధికారి కానీ, లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ వచ్చి పట్టించుకునే సమస్య మాకు లేకుండా పోయింది. మా సమస్య అంటూ మాకు దాదాపు 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని వస్తున్నా సరే మాకు ఇప్పటికి సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ మా ఊర్లో ఏ గవర్నమెంట్ పథకం కానీ వచ్చింది లేదు. కాబట్టి మేము ఈరోజు రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మేము ఈరోజు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేము గట్టి పోరాడి మాకు రోడ్డు సమస్య మాకు లేకుండా మేము చేసుకుందామని చెప్పి ఈరోజు ఈ ధర్నా అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఈ యొక్క మా సమస్యలను పూర్తిగా చూసి అర్థం చేసుకొని మా ఊర్లో పర్యటించి మా రోడ్డు సమస్య, వాటర్ సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాము. కాబట్టి మా గ్రామంలో ఉన్న ప్రతి సమస్య మాకు మొట్టమొదటి వాటర్ సమస్య, రోడ్డు సమస్య, డ్రైనేజ్ సమస్య అయితే పూర్తిగా ఉంది. కాబట్టి ముందు మాకు ఈ సమస్యల నుంచి మాకు పరిష్కరించి మాకు మా ఊర్లో మా ప్రజలకు మాకు మంచి చేయించగలరని కోరుతున్నాం. ఆంధ్ర కేసరి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఈరోజు టీడీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి కార్యాలయంలో ప్రకాశం పంతులు గారి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారి జీవితం మనందరికీ ఆదర్శం. ఆయన సాహసం, ఆయన చూపించిన విధానం స్వతంత్ర ఉద్యమ పోరాటంలో
మన యువతకి స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ మహానుభావుడు యావదాస్తిని కూడా